హాయ్ అండి అందరికీ. ఇంతకుముందు వీడియోలో చెప్పాం కదా ఎక్కడికి బయలుదేరుతున్నారో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పటికే ఆల్రెడీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. గాంధారి మైసమ్మ టెంపుల్ బొక్కలగుట్ట. ఈ టెంపుల్ అంటేనే ఒక వైబ్రేషన్. అందరికీ అమ్మవారైతే చాలా పవర్ఫుల్. ఎందుకో తెలుసా? చెప్పే ముందు ఈ టెంపుల్కి ఎంతమంది వచ్చిందో కామెంట్ చేయండి. మంచిర్యాల, మందమరి చుట్టుపక్కల ఊళ్ళలో గాంధారి మైసమ్మ టెంపుల్ అంటే తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరు. ఇంకో వీళ్ళైతే అక్కే వాళ్ళు అన్నమాట. వీళ్ళకి కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. ఇదైతే టెంపుల్ ఎంట్రన్స్ అన్నమాట. చాలా లైన్ ఉంది. సో ఇంతకుముందు చెప్పాను కదా, ప్రత్యేకత ఏంటి అంటే ఈ ఆలయం నిర్మించక ముందు అయితే చాలా యాక్సిడెంట్స్ జరిగేవన్నమాట. ఇక్కడ నీకేం తెలుసు యాక్సిడెంట్ జరిగేవంటే మా పెద్దమ్మ కూడా యాక్సిడెంట్ అయింది ఒకసారి, అందుకే నాకు తెలుసు. మైసమ్మ తల్లి అమ్మవారు ఇక్కడ కొలువుదీరినప్పటి నుండే యాక్సిడెంట్స్ అన్ని తగ్గిపోయి అందరూ హ్యాపీగా జర్నీ చేస్తున్నారు. ఇక్కడైతే నాగమ్మ తల్లి టెంపుల్ కూడా ఉందన్నమాట. చాలా బాగుంటది ప్లేస్. ఒక్కసారి అయితే వచ్చి విజిట్ చేసేయండి. ఇక్కడ గాంధారి ఖిల్లా, గాంధారి వనం ఉంటుంది, పార్క్ లాగా. మనమైతే వెళ్ళి చూసుకోవచ్చు. చాలా బాగుంటది. మేము ఒకసారి లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే వెళ్ళినాం, ఈసారి అయితే వెళ్ళలేదు. పొద్దున్నే వెళ్ళినాం కాబట్టి దర్శనం అయితే తొందరగా కంప్లీట్ అయిపోయింది. ఇంకా రిటర్న్ కూడా వచ్చేసామన్నమాట. పిల్లలకైతే ఇక కొన్ని బొమ్మలు అయితే తీసుకొని వచ్చేసినాము. ఇంతకు మీరు వెళ్ళినరో లేదో కామెంట్ చేసి, నా వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్.